అందరికీ నమస్కారం। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది। మన ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే కుటుంబంలో ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి। ఇంటి వాస్తు బాగుంటేనే మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది, లేదంటే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి। మీ ఇంటికి బాగా డబ్బు కలిసి రావాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు నియమాలను తెలుసుకోవాలి। అయితే వాస్తు ప్రకారం కొన్ని ముఖ్యమైన వస్తువులను మీ ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి। ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది। మన ఇంటి సింహద్వారం సంపదను సూచిస్తుంది, కాబట్టి మీ ఇంటి ముఖద్వారం తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ ఉంటే చాలా మంచిది। ఇంటి గుమ్మానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు ఉండకూడదు। ఇంటి ముందు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి। గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు, కాబట్టి మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి। ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి। అలాగే పూజ గదిలో ఒక చిన్న శివలింగం ఉంటే చాలా మంచిది। ఎవరింట్లో అయితే శివలింగం ఉంటుందో అలాంటి ఇళ్లపై శివానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది। అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి మొక్కను మరియు కలబంద మొక్కను పెంచుకోవాలి, తద్వారా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది। ఇక మీ ఇంటి నిర్మాణంలో బెడ్రూమ్ చాలా ముఖ్యమైనది। మీ ఇంట్లోని పిల్లలు పరీక్షలు, ఉద్యోగాలు, ఇతర విషయాల్లో విజయం సాధించాలంటే మీ పడక గది వాస్తు బాగుండాలి, కాబట్టి దక్షిణ దిశలో కానీ పడమర దిశలో కానీ బెడ్రూమ్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి। ఇక పడక గదిలో నిద్రించేటప్పుడు దక్షిణ దిశ వైపు తలపెట్టి నిద్రపోవాలి, అయితే పొరపాటున కూడా ఉత్తర దిశ వైపు తలపెట్టి నిద్రపోకూడదు। ఇక వాస్తు ప్రకారం ఇంటి దక్షిణ దిశలో బరువైన వస్తువులను పెట్టుకోవాలి। దక్షిణ దిశలోనే డబ్బును పొదుపు చేసుకోవాలి। కరెంట్ స్తంభాల దగ్గరలో ఇంటిని నిర్మించుకోకూడదు। ఇలాంటి ఇళ్లలో అస్సలు నివసించకూడదు, లేదంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది। వాస్తు ప్రకారం ఇంటి ఉత్తర దిశకు చాలా ప్రాధాన్యత ఉంటుంది। ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు, కాబట్టి ఉత్తర దిశను శుభ్రంగా ఉంచుకోవాలి, లేదంటే మీ ఇల్లంతా అప్పుల సమస్యలతో నిండిపోతుంది। వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా మీ ఇంటి ఈశాన్యంలో ఒక చిన్న ఆక్వేరియంని పెట్టుకోండి। ఆక్వేరియంలో చేపలు పెంచుకుంటే మీ ఇంటికి బాగా కలిసొస్తుంది। అలాంటి ఇళ్లలోకి ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది। అలాగే మీ ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా గణపతి చిత్రపటాన్ని పెట్టుకోండి। ముఖద్వారం వద్ద గణపతి చిత్రపటం ఉంటే మీ ఇంటిపై చెడు దృష్టి సోకదు। ఇక ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు। ఇక మీ పూజ గదిలోని దేవుని చిత్రపటాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు। ఇక చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో పెట్టుకోకూడదు। ఈ రోజుల్లో చాలామంది పాలరాతితో పూజ గదిని నిర్మించుకుంటున్నారు, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పాలరాతితో పూజ గది ఉండకూడదు। పూజ గదిని చెక్కతో నిర్మించుకుంటేనే మంచిది। ఇక వంటగదిలో కానీ పడక గదిలో కానీ పూజ గదిని నిర్మించుకోకూడదు। అయితే మీ పూజ గదిలో తప్పనిసరిగా శివపార్వతుల చిత్రపటం, ఏనుగుతో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం, అలాగే శ్రీరాముల వారి పట్టాభిషేకం పటాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి। ఈ 3 చిత్రపటాలు మీ పూజ గదిలో ఉంటేనే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది। మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి నిలబడి ఉండకూడదు, కాబట్టి కమలం పైన కూర్చొని ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని మాత్రమే పూజ గదిలో పెట్టుకోవాలి। ఎంతో పవిత్రమైన పూజ గదిలో ఒక చిన్న శంఖాన్ని పెట్టుకుంటే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి। లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన వాటిలో శంఖం ఒకటి, కాబట్టి పూజ గదిలో శంఖం ఉంటే ఆర్థిక సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి। ఇక భోజనం చేసే సమయంలో కూడా తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి। తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో జీవిస్తారు। అలాగే ఉత్తర ముఖంగా కూర్చొని భోజనం చేస్తే ఇంటి సంపద బాగా పెరుగుతుంది। అయితే పడమర ముఖంగా కానీ దక్షిణ ముఖంగా కానీ కూర్చొని భోజనం చేయకూడదు, అదేవిధంగా నిలబడి భోజనం చేయకూడదు, తద్వారా మీ ఇంటికి ధన నష్టాలు ఏర్పడతాయి। ఇక మీ ఇంట్లో ఉండే బీరువా ఎరుపు రంగులో ఉంటే చాలా మంచిది। ఎరుపు రంగు ధనాన్ని ఆకర్షిస్తుంది, కాబట్టి మీరు ఉపయోగించే పర్సును కానీ మీ ఇంట్లో ఉండే బీరువాను కానీ ఎరుపు రంగులో ఉండేలా చూసుకోండి। ఇక మీ వంటగదిలో ఉండే గ్యాస్ సిలిండర్లు ఆగ్నేయ దిశలోనే పెట్టుకోవాలి। ఇక తూర్పు దిశలో కిటికీలు
ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. మీ ఇంట్లో ఉండే తలుపులు అలాగే కిటికీలు దక్షిణ దిశలో ఉండకుండా జాగ్రత్త పడండి, లేదంటే మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడతాయి. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు. సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపద నశిస్తుంది. అలాగే సాయంత్రం సమయంలో ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన తలుపులను తెరిచి ఉంచాలి, లేదంటే మీ ఇంటికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. మీ ఇంటి ముందు ఎండిపోయిన మొక్కలు ఉంటే వెంటనే తీసేయండి. ఎండిపోయిన మొక్కలు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో పొరపాటున కూడా చీపురు పెట్టకూడదు. వంటగదిలో చీపురు ఉంటే మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అదేవిధంగా వంటగదిలో చెత్తబుట్టను పెట్టుకోకూడదు. ఇక మీ ఇంటి ఈశాన్యంలో కుబేర యంత్రాన్ని పెట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది. ఇక ఇంటి ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూంలను నిర్మించకూడదు. ఈశాన్యంలో బాత్రూంలు ఉంటే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది. అలాగే మీ ఇంటి ఈశాన్యంలో బరువైన వస్తువులను పెట్టకూడదు. ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇంటి పడమర ముఖంగా ఒక చిన్న దీపాన్ని వెలిగించండి. మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక హాస్పిటల్స్ దగ్గరలో ఇంటిని నిర్మించకూడదు. ఇక మీ బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీలు ఉండకూడదు. అలాగే ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రిక్ వస్తువులను ఇంటి ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవాలి. ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటి వస్తువులను మాత్రం వాయువ్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఇక టీవీని ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ పెట్టుకోవాలి. ఇక మీ ఇంట్లో ఉపయోగించే అద్దాన్ని తూర్పు గోడకు కానీ ఉత్తర గోడకు కానీ పెట్టుకోవాలి. అయితే బెడ్రూమ్లో మాత్రం అద్దాలు ఉండకూడదు. ఆగిపోయిన గడియారాలు, పాత క్యాలెండర్లు, విరిగిపోయిన వస్తువులు, అలాగే పాతబడిన ఇనుప వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదు. వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఆకర్షించి మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.